హలో మైక్ టెస్టింగ్. ఆ కుర్చీలు అక్కడ పక్కన పెట్టండి అయ్యా, చెప్తే అర్థమే చదువు. కానండి కానండి కానండి, అది తీసి దాని మీద పెట్టు. ఒక్క నిమిషం. పెట్టవయ్యా. ఒక్క నిమిషం ఈ మైక్ పట్టుకోండి. రే బాలు, ఏంటి సార్ పిలిచారు? పైన సిగరెట్ బయట ఉంటుంది, తీసుకురా. లైటర్ తీసుకురా. యాస్ట్రా ఎవడు తెస్తాడు రా? షయాస్టే టీవీ ఎవరికి? ఉన్నాడుగా నా మొగుడు, అడుగుతాడు కదా అని ముందే సిగరెట్ పెట్టా, లైటర్ జేబులో పెట్టి తిరుగుతున్నాను. యాస్టే మర్చిపోయాను, అదే అడిగాడు. ఇదిగో భారతరత్నలా వీడికి బద్దకరత్న బిరుదు ఇవ్వాలి. ఆ ఇచ్చిన వేస్ట్లే, అంత దూరం ఎవడెళ్తాడని బద్దకించి మానేస్తాడు. కర్మ. ఊరుకో. యాస్టే ఏరా, నాకు బద్దకరత్నం బిరుదు ఇవ్వాలా? కాన్ఫరెన్స్ అయిపోయిన నీ కాళ్ళు చేతులు తీసేస్తాను. సార్, ఇవన్నీ మీకెలా ఏర్పడ్డాయి సార్? మైక్ ఏది? ఎక్కడికి వెళ్ళిపోయారండి బాబు మీరు బలారా? ఒరే బాలు, నువ్వు గేట్ దగ్గరికి వెళ్ళి ఆగు. వెళ్ళి ఏం చేస్తా, ఎవరిని పడితే వాళ్ళు పంపించుకు. ఏ పేపరో కనుక్కుని మరీ పంపించు. వెళ్ళే వెళ్ళు. భయపడుకో. లెఫ్ట్ లెఫ్ట్ లెఫ్ట్. ఏ పేపరు? ఈనాడు. 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 రూమ్ బాగుంది. నీ పేరేంటమ్మా? బాలసుబ్రహ్మణ్యం. ఇవేంటి బట్టలు. నన్ను ఉంచుకోమంటారా? ఇవాళ కొంచుకొని ఉతికిస్త్రీ చేసి రేపు పొద్దున్నే తీసుకొచ్చేయమ్మా. బాలు, ఓ గ్లాస్ పాలు. భోజనం రెడీ సార్. వెళ్ళి తీసురమ్మా. కుదరదు, మనమే వెళ్ళాలి. రూలా రిక్వెస్టా? ఆర్డర్. ఇంకా ఎంత దూరం అమ్మా? సార్, మీరు నన్ను నమ్మంటూ నాకు నచ్చలేదు సార్. అలాగేరా. ఇది తినడానికి నడుస్తున్నట్లేదురా, తిన్నది అరగడానికి నడుస్తున్నట్టుంది. వస్తున్నా. లిఫ్టా? బాగుంది. మల్లీశ్వరాలమ్మా, కమ్. ఇక నా వల్ల కాదు. అమ్మో, అయ్యో, ఇంకెక్కడరా బాబు? ఇదే డైనింగ్ హాల్. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. ఇటు. పప్పు. నెయ్యి ఉందా? ఉంది సార్. ఎక్కడికి? ఆ చివరుంది. వద్దులే, రేపు ఆ టైపు కూర్చున్నప్పుడు వేసుకుందాం. కానీ ఓ నంబర్ చెప్తాను, చేసుకో. 0891. ఎస్టీడియా? ఏ వెళ్దా? వెళ్తుంది వెళ్తుంది. 27545440. హలో అన్నయ్య, నేను. ఎరా ప్రసాద్, బాగున్నావా? అన్నయ్య, నీకు విషయం తెలుసా? మన మల్లేశ్వరి మూర్తి గారింట్లో పని మంచి కాదు, మీర్జాపురం యువరాణి. అవునరా, నేను కూడా పేపర్లో చదివాను. నేను ఇప్పుడు వాళ్ళ ప్యాలెస్ లోనే ఉన్నాను. ఇక్కడ మనకు రూమ్ ఇచ్చారు, బాత్రూమ్ లో టబ్బు, బెడ్రూమ్ లో ఏసీ, డైనింగ్ రూమ్ లో ఫోను, ఇక ఒళ్ళు నొక్కడానికి వీపు రుద్దడానికి ఓ పనోడు. అసలు ఆ మనసం ఉంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే చూస్తే పడుకోబుద్ధి కాదు, పడుకుంటే లేబుద్ధి కాదు. అంత బాగా చూస్తున్నానేమిట్రా? బాగానా? ఇక్కడ మనం కింగ్ అన్నయ్య. బొంగేం కాదు. ఏరా, అది సరే గాని వదిన డాలి ఎలా ఉన్నారు? బానే ఉన్నారా? అన్నయ్య, నా బైక్ ని అప్పుడప్పుడు తోడమని వదినకి చెప్పు ప్లీజ్.
చూడడం కాదురా, రోజు మీ వదిన కడుగుతోంది. థ్యాంక్స్. డాలి నీకోసం బెంగ పెట్టుకుందిరా, దాంతో ఒకసారి మాట్లాడు. బాబాయ్ ఎందుకురా బెంగ, 4 రోజులు వచ్చేస్తాగా. అదేంటి మరి మమ్మీ నువ్వు ఇంక రావని మన హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పింది. మా మధ్య తరగతి అనుబంధాలు, ప్రేమలు, డబ్బున్న వాళ్ళకి తెలియదురా. సార్ ఏరా కంటే అమ్మే బెటర్గా ఉన్నట్టుంది, అలాగే కంటిన్యూ అయిపోదాం. సర్లేమ్మా, పద బయలుదేరతాం. అసలే చీకటి పడింది, బోల్డ్ అంత దూరం వెళ్ళాలి. మీరు వెళ్ళండి సార్, నాకు పని ఉంది. ఓకే. వచ్చిన దారి గుర్తుందిగా? అయ్ ఒక్కసారి చూస్తే 10 ఏళ్ళ తర్వాత కూడా మర్చిపోను. సార్ ఆ? అటు కాదు ఇటు. ఓ గుర్తుందంట. అర్ధరాత్రి పూట ఎవడయ్యా బాబు? హలో సార్, మేము కేడీ టీవీ నుంచి వస్తున్నామండి. అర్ధరాత్రి అవాకయ్యార ప్రోగ్రామ్ కోసం. అర్ధరాత్రి అవాకయ్యారనా? అవునండి. నేను ఎప్పుడు టీవీలో చూడలేదే. ఎవరో చూడండి సార్, ఎందుకంటే అర్ధరాత్రి అందరూ పడుకుని ఉంటారు కదా, వాళ్ళని నిద్ర లేపి మరి ఇంటర్వ్యూ చేస్తా ఉన్నాం. అవునా? అవును. అయితే మా ఆవిడ లేపుకొస్తాను. ఏంటి సార్? ఏంటి మీ ఆవిడని లేపుకొస్తారా? ఎందుకు సార్? తీసుకొచ్చేయండి. అలాగే మీరు భలే కామెడీ మాస్టర్ సార్. కామాక్షి రండి కూర్చోండి. టీవీ వాళ్ళు వచ్చారు, రావే. కూర్చోండి, మేకప్ చేస్తాను. మీరే మేకప్ చేస్తారండి? అవును సార్. కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం, దాంతో పాటు బ్యాకప్ మేకప్ నేనే చేస్తాను. వన్ మ్యాన్ షో? యా. అబ్బో చాలు, ఓవర్ అయితే దరిద్రంగా ఉంటుంది. స్టార్ట్ చేద్దామా? వాయస్. అర్ధరాత్రి అవాకయ్యారా కార్యక్రమంలో నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు చకచక అడుగుతాను. మేము టకటకా సమాధానం చెప్పాలి. వెరీ గుడ్. అడగండి, అడగండి. సూపర్. అర్ధరాత్రి అవాకయ్యారాలో మొదటి ప్రశ్న, మీ ఇంట్లో ఉన్న డబ్బు నగలు మీరెక్కడ దాస్తారు? ఏ బీరువాలో, బి పరుపు కింద, సి సోఫా కింద, డి అండర్ గ్రౌండ్ లో. బీరువాలో. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. మీరు 5 లక్షలు గెలుచుకున్నారు. 5 లక్షలు, 5 లక్షలు. ఇప్పుడు రెండో ప్రశ్నకి సిద్ధంగా ఉండండి. బీరువా తాళాలను మీరు ఎక్కడ పెడతారు? ఏ పోపుల పెట్టె, బి బెడ్ కింద, సి దేవుడు పటాల వెనక, డి బొడ్లో. బొట్లో. రైట్ ఆన్సర్. ఇంకో 5 లక్షలు మీరు గెలుచుకున్నారు. థ్యాంక్ యూ. ఇంకోటి. ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను. ఈ ప్రశ్నకు మీరు సరైన సమాధానం చెప్తే ఓకే, లేకపోతే మీకు వచ్చిన 10 లక్షలు క్యాన్సిల్ అవుతాయి. ప్రశ్న అడుగుతాను, సిద్ధంగా ఉండండి. మీ ఏటీఎం కార్డు నెంబర్ ఎంత? 1 2 3. ఏంటి ఆలోచిస్తున్నారు? క్యాన్సిల్ చేయమంటారా? బ్యాకప్ 1 2 3 4 SBI 4 5 6 7. వెరీ గుడ్. మళ్ళీ మీరు 5 లక్షలు గెలుచుకున్నారు. ఇప్పుడు చాలా క్రిటికల్ క్వశ్చన్. ఈ ప్రశ్నకు మీరు సమాధానం చెప్తే మీకు వచ్చిన 15 లక్షలే కాక ఇంకో 5 లక్షలతో కలిపి 20 లక్షలు మీ సొంతం అవుతాయి. ఒకవేళ మీరు రాంగ్ ఆన్సర్ చెప్పారంటే వచ్చిన 15 లక్షలు పోతాయి. ఇప్పుడు మిమ్మల్ని నేను 4వ ప్రశ్న అడుగుతా. మీ ఏటీఎం కార్డ్స్ మీరు ఎక్కడ పెడతారు? ఈ ప్రశ్నకు మీరు సరైన సమాధానం చెప్తే మీకో 10 లక్షలు, మీ ఆవిడకో 10 లక్షలు, 20 లక్షలు వస్తాయి. సరైన సమాధానం చెప్పకపోతే వచ్చిన 15 లక్షలు పోతాయి. పావు. ఎందుకు పోవు? నేను కరెక్ట్ గా సమాధానం చెబుతాను కాబట్టి. చెప్పు. నేనే నా సొంతంగా పర్సులో కార్డులు పెట్టి దిండు కింద దాచిపెట్టా. కరెక్ట్ ఆన్సర్. మీకో 10 లక్షలు, మీ ఆవిడకో 10 లక్షలు, టోటల్ గా 20 లక్షలు మీ సొంతం చేసుకున్నారు. టేక్ దిస్. మరి ఈ 20 లక్షలు వచ్చిన సందర్భంగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మేడం? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నానండి. ఓ, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్? కాళ్ళు చేతులు ఆటలేదండి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. సార్, ఈ డబ్బుతో మీరు ఏం చేయాలనుకుంటున్నారు? అంటే రాష్ట్రంలో బీదాబికి చాలా మంది ఉన్నారు కదండి. ఆ నిరుపేదలందరికీ ఏదో నా వంతు సాయంగా 10 రూపాయలు వడ్డీకి ఇద్దాం అనుకుంటా. వెరీ గుడ్ కాన్సెప్ట్ సార్. థ్యాంక్ యూ సార్. మీరు ఇలాగే దినదిన ప్రవర్ధమానం చెందుతూ బ్యాంకులకే అప్పిచ్చే స్థాయికి ఎదగాలి సార్. సార్ మీరు 4-5 సార్లు రావాలే కానీ వరల్డ్ బ్యాంక్ అప్పు కార్యక్రమంలో వచ్చిన అంతరాయం. ఈ టైంలో కరెంట్ పోసి వచ్చిందంటే ఏం మాట్లాడమే? చీకట్ లైట్ లేవే. సార్ మీరు కూర్చోండి, సార్ మీరు కూర్చోండి. ఎటు వెళ్ళాడు? ఓ, అర్ధరాత్రి ప్రోగ్రాం కదా, మళ్ళీ ఏంటికో వెళ్ళుంటాడు. బీరువాల నగలు, డబ్బులు అన్ని మాయమైపోయాయండి. ఈ బొట్లో తాళాలు కూడా మాయమైపోయి ఉంటాయి. అవునండి. అంతేకాదే
ఈ చెక్కు మీద సంతకం పెట్టలేదు కదా, అసలు ఏమి రాశాడో చూడు. ఇందాక సరిగా కనపడి చావరా నాకు. మా వక్కయ్యారో ప్రోగ్రామ్ ఎలా ఉంది? ஒரு స్పెషల్ కాఫీ పొడపా. వడక స్వామి ఏం కావాలా? ఆర్మగం నేతి పెసరట్టు ఒకటి కాస్త దోరగా వేయించి, ఇదిగో సన్నగా ఉల్లిపాయ ముక్కలు, అలాగే. ఇదిగో సన్నగా అల్లం ముక్కలు, అలాగే. ఇదిగో జీలకర్ర బాగా దట్టించి, పచ్చిమిరపకాయలు వద్దు సుమా, అటు రోస్టు కాకుండా ఇటు పేస్టు కాకుండా మధ్యస్థంగా మహత్తరంగా ఉండాలయా. ஒரு சாதா பெசர. వాంగో వాంగో. వణక్కం వల్లభరామ స్వామి, నేను చెప్పిన ప్లాన్ సక్సెస్ దానే? నేను పంపిన పిల్ల ఎప్పుడు హుషారా? హోటల్ నిండా కస్టమర్స్ ఉన్నారు. నీ వ్యాపారం చెడగొట్టి నీ కడుపు కొట్టడం నాకు ఇష్టం లేదు. అలా లోపలికి వెళ్ళి డిస్కస్ చేసుకుందాం పదా. అప్పుడే వాంగ స్వామి వాంగో. అప్పుడే వాంగో. ரொம்ப நல்ல நாளே లలే లాలే లాలే. స్వచ్ఛమైన బంగారం లాంటి కాలేజీ పిల్లల్ని పంపిస్తానని చెప్పి బజారు పిల్లల్ని పంపిస్తావా? సొంత డిస్కషన్ చిన్న స్వామి. డిస్కషన్ అంటే ఇదే స్వామి? నల్లా ఇరకప్ప, రొంబ నల్లా ఇరక. అయితే వ్యాపారం బాగానే ఉందంట. అమ్మో నల్లా ఇరకప్ప. వస్తాను ఆరుముఖం. నా వరే స్వామి. మురుగన్ మేల సత్యమా నేను చెప్పింది కాలేజీ పిల్లకే స్వామి. ఆ అమ్మాయి రాకపోతే వాళ్ళ అక్కొచ్చింది అనుకుంటా. అది పెద్ద కేసు, పెరియ పొరికి. ఓసారి దాన్ని పెళ్లి ఏర్పాటు చేస్తే అది పురోహితుడి కన్ను కొట్టి సన్నాయి ఊదేవాడి బుగ్గగిల్లి షామియానా వేసిన వాడితో లేచి పుట్టింది స్వామి. అదొచ్చిందా? దాని సంగతి నేను చూస్తాను స్వామి. ఇలాంటి చచ్చుపుచ్చు ఆలోచనలు కాదు ఆరుముఖం. నువ్వు మద్రాసులో సినిమాల్లో వంటలు చేశానన్నావని ఏదైనా సినిమా ఆలోచన ఇస్తావు కదా అని నిన్ను ఆశ్రయించా. నా మనవడు టక్కున ప్రేమలో పడిపోవాలయ్యా. దానికి ఏదైనా వెరైటీగా ఓ న్యూ వేవ్ ఆలోచన ఉంటే చెప్పు. న్యూ వేవ్ ఆలోచన? నా తరై అడ్వాన్స్ కొట్టండి. ఇందా ఆ చెవిటి పడేయండి. అది విడిగా రాదయ్యా, బాడీలో ఫిక్స్ అయితే నేనే వస్తాను. ప్రవరాక్షుడు వస్తున్నాడు. ఇక బరువుతుందే చూడాలి. ప్యాంట్ షర్ట్ కొను పారంగా. 16 లంకనాలు చేసి ఇవాళే పచ్చని తీసుకున్న పిల్ల రాక్షసులా ఉందిరా. ఏం లాభం లేదు. అంత సల్వార్ కమీజ్ పొన్ను జూలోంచి తప్పించుకుని రెడీమేడ్ షాపులో దూరి డ్రెస్ ఎత్తుకొచ్చిన ఉర్రాంగ్ టాంగ్ జాతి కోతిలా ఉందిరా. నప్పదు. సామి అంగె పారుగా సామి. నల్ల పొన్ను బాగుంది ఆర్ముఖం. రండి, మా అమ్మాయి అండి. నమస్కారం అండి. కూర్చో కూర్చో. ఇలా రండి. మీరు మీ అమ్మాయి కొన్నాళ్ళు మా ఎదురింట్లో ఉండాలి. అది నేను ఇచ్చుకుంటాను. ప్లస్ ఖర్చులకి నెలకి 10,000 ఇస్తాను. మీ అమ్మాయి మా మనవణ్ణి ఆకట్టుకుంటే, మా మనవడు మీ అమ్మాయిని కట్టుకుంటే ఆ ఎస్టేట్కి మీరు వియ్యంకులు అవుతారు. ఆ ఆస్తికి మీరు వారసులు అవుతారు. ఏమంటారు? నేనేమనగలను వల్లభరావు గారు? 1895వ సంవత్సరంలో దొరికిపోయాను. ఫ్రాన్స్కి చెందిన నికోలాస్ జాన్ లూమియర్ సోదరుడు మొదటిసారిగా సినిమాని తెర మీదకి ఎక్కించినప్పుడు, ఆ ప్రేక్షకులు వారిని ఆకాశానికి ఎత్తేసినప్పుడు ఆ ఆనందంతో ఆ సోదరుడు ఏమనగలిగారు? మురుగా థ్యాంక్స్ అన్న మాట తప్ప. ఈ చిన్నప్పుడు చరిత్ర పుస్తకాన్ని మింగినట్టున్నాడు రా. రేపటి నుంచి రోజుకో పేజీ త్రేయించాడంటే మనం చేస్తాం. కళ్యాణం కానిండి సామె, చరిత్రలో పేర్లే కాదు ఆయన పేరు కూడా ఆయన గుర్తుండకుండా నేను చేస్తాను కదా. నా తరై 1895వ సంవత్సరంలో చార్మినార్ నుంచి తాజ్మహల్ వరకు నడిచెళ్ళిన కుతుబ్ షాహీ మీర్ నా తరే. శివాయ. అయ్యి బాబాయ్, ఓం నమ శివాయ. దూకద్దు, ఓం నమ శివాయ. దూకద్దు బాబు, ఆత్మహత్య మహాబాబు. నాయనా నా మాట విను. దూకద్దు బాబు.
మీరేమంటున్నారు నాకు వినపట్లే. డబ్బా మూతి మీ మీద పడిందా చూసుకోలేదండి. సారీ సార్. దెబ్బ తగిందా? ఐఎమ్ రియల్లీ వెరీ వెరీ సారీ సార్. బాబు డోంట్ జంప్. డు యు నో ఇంగ్లీష్? దూకొద్దు నాయనా, దూకొద్దు బాబు. నువ్వు ఏం చెప్తున్నావో నాకు ఓం నమ శివాయ బాబు. నీకు తండ్రి లాంటి వాడిని బాబు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. నా మాట మీద దూకొద్దు బాబు. ఓం నమ శివాయ బాబు, ఓం నమ శివాయ. నాయనా ఓం నమ శివాయ, తల్లి ఓం నమ శివాయ. ఏమైంది సార్? జనాలందరినీ పిలుస్తున్నారు. ఏంటండి ఏమైంది? ఏమైందంటారేంటి తండ్రి? అతగాడు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు తండ్రి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. రక్షించండి బాబు, రక్షించండి. ఎలాగండి బాబు? చిరంజీవిన బాలకృష్ణ పిలుద్దాం అనుకుంటే వాళ్ళు షూటింగ్ లో ఉండింటారు. పోనీ పోలీసులు పిలిస్తే వాళ్ళు శవాన్ని తీసుకెళ్ళడానికి మాత్రమే వస్తారు. చిరంజీవి బాలకృష్ణ పోలీసులు శవాలంటారండి బాబు. ఇలా కలయాపం చేస్తే వాడు ఓం నమ శివాయ. బాబు వెళ్ళండి బాబు. నిజంగానే చూసుకోలేదు సార్. ఏంటి? అబ్బబ్బబ్బబ్బ! ఈ గోలకాయ స్థాపనయ్యా. అతగాడు ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావట్లేదు. ఓం నమ శివాయ. అబ్బా ఎవరినని ఆపంటారు? కిలోమీటర్ పొడుగున వాయిస్తున్నారు హారన్లు. దూకి చంపేసినంతే. ఇదిగా దూకితే నువ్వు చంపేదేంటి నీ బొంద? దూగ్గానే వాడే చచ్చిపోతాడు. ఓం నమ శివాయ. నువ్వెవరు? నేనా? ఈ ఆత్మహత్యా దృశ్యాన్ని చూసిన మొదటి వ్యక్తిని నేనే. ఇతను జీపులో ఎక్కించండి. నేనెందుకు? వాడు చేస్తే సాక్ష్యం చెప్పడానికి. కోర్టు చుట్టూ తిప్పి నన్ను చంపడానికా? అతన్ని చావకుండా కాపాడు. ప్రమోషన్ ఎలా వస్తుంది? ఓం నమ శివాయ. మీరంతా ఎందుకు వచ్చారో ఏమంటున్నారో నాకు అర్థం కావటం లేదు. అయ్యో ఇదేంటి శైలేంద్ర కూడా వచ్చింది. అయ్యో 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 ఎందుకు బాబు అలా తోచుకుంటారు? పేపర్ వాళ్ళు ఫోటోలు తీస్తున్నారు. వాళ్ళ మొహాలు పేపర్లో పడద్దు. చచ్చేవాడు చచ్చుంటే మీరు ఫోటోల కోసం మీరెందుకు మరణించాలనుకుంటున్నారు? మీ పేరేమిటి? ఊరు. ఓహో బాబు ఎందుకు నాయన అలా గొంతు చించు కరుస్తారు? అక్కడికి ఇక్కడికి అక్కడికి చచ్చేలా వినిపించదు. ఓం నమ శివాయ. నీలు చంద్రవే దూకొద్దు బాబు, దూకొద్దు. నేను ఈ బోర్డు రాస్తున్నానండి. బాబు దూకొద్దు. ఏమి వినిపించడం లేదండి. చంద్రు దూకొద్దు. చంద్రు రాసుకోండి బాబు. చంద్రవట. ఓం నమ శివాయ. చంద్రు మేడం అతను మీకు తెలుసా? అతను ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాడు? నీ ప్రేమను పెద్దవాళ్ళు అంగీకరించలేదా? ఏంటి ఆ అమ్మాయి కూడా పై కొడుతుంది. జాయింట్ గా దూకు చచ్చిపోదామనా? ఇదిగో ఈ బట్టల అలా మాట్లాడతా. నువ్వు మనిషివేనా? ఓం నమ శివాయ. చంద్రు ఐఎమ్ సారీ. నేను చేసిన దానికి పశ్చాత్తాపడుతున్నాను. నన్ను క్షమించు. నువ్వేదన్నా అఘాయిత్యం చేస్తే నేను కూడా ఇక్కడి నుంచి దూకి చచ్చిపోతాను అంతే. అమ్మయ్యా దొరికావు. ఏమిటి సార్ ఏమైంది? ఏమైందా? ఆత్మహత్య చేసుకోకపోతే ఏ వెరగనట్టు మాట్లాడతావే? ఆత్మహత్య? నేనా? భలేవారు సార్. ఇక్కడ పెయింట్ చేస్తుంటే మొదటిసారి పొరపాటు అతని మీద పడింది. నిజమా? నిజం సార్. పంతులు అయ్యో 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 నన్ను దోస్తారేమిటి? ఓం నమ శివాయ. ఎంతమందికి పిచ్చెక్కించి న్యూసెన్స్ చేసినందుకు ఓం నమ శివాయ. అయ్యో ఓం నమ శివాయ. మీరు రారా?